నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సార్ గారిని ముందుకు రావాల్సిన కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. లైన్ అందరం కలిసి ఐక్యతతో చేసుకునేటువంటి దినమే పర్వదినమే ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు అర్పించి పోరాటాలు చేసి విదేశీయులు ఆంగ్లేయులను తరిమికొట్టి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి తర్వాత 1950 జనవరి 26వ తారీఖున మన భారతదేశానికి మనకొక దిశానిర్దేశం చేసేటువంటి ఒక గ్రంథాన్ని మనం నిర్మించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశానికి నిర్దేశాన్ని సూచించే విధంగా ఆ గ్రంథాన్ని అమల్లోకి తెచ్చినటువంటి రోజు కాబట్టి మనందరం ఆ మహనీయులందరూ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఏదో చేసుకోవడం కంటే దాంట్లో మనం ఎంతో కొంత మండల ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకునే జాతీయ పండుగ. ఎందరో మహనీయులు పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించారు. అలాగే భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజు. అందరూ మహనీయులు ఆదర్శనీయంగా తీసుకుని అందరూ వారి అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాను.